ఒకవైపు జగన్తో పూర్తి స్థాయి పోటీ అంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీతో చంద్రబాబు వెళ్తారంటున్నారు. పేపర్లో చూసాను. అంటే ఎప్పటికీ మనకి సంపూర్ణంగా తేలే అవకాశం ఉంటుంది. సీట్ల సర్దుబాటు కావచ్చు, మీ వాళ్ళకి ఒక గ్రీన్ సిగ్నల్ కావచ్చు. చూడు, మా వాళ్ళకి రెడ్ సిగ్నల్ ఎప్పుడు లేదు. రాజకీయం అనేసరికి కంటిన్యూస్ ప్రాసెస్. వాటి ఎలక్షన్స్లో ఫిట్స్ అండ్ స్టార్ట్స్ కావు, కంటిన్యూస్ ప్రాసెస్. మా వాళ్ళకి కంటిన్యూస్ ప్రాసెస్గా వెళ్తున్నారు. సార్, అంటే ఆల్రెడీ అందరూ ప్రిపేర్ అయి ఉన్నారు. అంటే ఎప్పుడు పోటీ చేద్దామని వాళ్ళు ఉన్నారు, జిల్లా కావచ్చు లేకపోతే రాష్ట్రం కావచ్చు. చూడు, పోటీ చేయడం ఎవరైనా చేయవచ్చు, దాంట్లో అనుమానం నాకైతే లేదు. డెమోక్రసీలో ఎవరైనా చేయవచ్చు. అయితే పోటీ ఎందుకు చేస్తున్నావు అనేది యూ హ్యావ్ టు డిఫైన్ ఇట్ టు యువర్ సెల్ఫ్. అంటే సర్దుబాటు ఎలా జరుగుద్దండి? అంటే ఇంకా సర్దుబాటు ఇంక వాళ్ళంతా ఏదైనా సర్దుబాటు చేయడానికి ప్రయత్నించుకోవచ్చు. ప్రయత్నం చేస్తే సక్సీడ్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ప్రయత్నమే కాకపోతే సక్సీడ్ అయ్యే ప్రశ్నే లేదు కదా. ఏదైనా ఇప్పుడు గవర్నమెంట్ పని చేయాలని ప్రయత్నిస్తే కొన్ని విషయాల్లో సక్సీడ్ అవుతాయి, కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతుంది. మనుషులు కూడా అంతే. అసలు ప్రయత్నం చేయకుండా కూర్చున్నాం అనుకో, అన్ని విషయాల్లో ఫెయిల్ అవుతాయి. ఇక్కడ కూడా అదే ఫెయిల్ అవుతావు. అంటే నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ జనసేన అన్నాం, ఇప్పుడేమో బీజేపీతో కొత్తగా ఆ పొత్తుల కోసం అంటున్నాం. చూడు, పొత్తులు ఉండాలని కొందరు అనుకుంటారు, అది దాంట్లో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. కానీ పొత్తు దేనికోసం, అక్కడ కొంచెం క్లారిటీ వస్తే బాగుంటుంది. ఆ క్లారిటీ వస్తే జనానికి చెప్పడం ఈజీ, వెళ్ళడం ఈజీ. ఆ క్లారిటీ కోసం ఎదురు చూస్తాము. వస్తుందా సార్? ఎందుకంటే ఇదే బీజేపీ ప్రభుత్వం పైన జ్యోతిషం చేయదలుచుకోలే. అంటే ఇదే బీజేపీ లేదా దేవుడికి తెలియాలి. నేను సింపుల్గా చెప్పాలంటే, కాంగ్రెస్ అధికారంలో ఉంది మన రాష్ట్రం విభజన చేసేటప్పుడు. వారు పార్లమెంట్లో కొన్ని విషయాలు అడిగారు, బీజేపీ కూడా ఆపోజిషన్లో ఉండి అడిగారు. కొన్ని అష్యూరెన్సెస్ వచ్చాయి, పెప్పర్ స్ప్రేస్ కూడా వచ్చాయి, రకరకాలయ్యాయి, అన్నీ అయ్యాయి. 18 అంశాలు కదా అది అష్యూరెన్సెస్. 11 ఇన్స్టిట్యూషన్స్, దాంట్లో ఒకటైనా పూర్తయిందా ఇంతవరకు? సో మీకు ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు పూర్తి చేయవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వందే, అడగవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. గతంలో 11 ఇన్స్టిట్యూషన్స్కి భూములు అప్పచెప్పారు, ఇన్స్పెక్షన్స్ చేశారు, కంపౌండ్ వాల్స్ కట్టి అప్పగించారు. ఇది జరిగింది ఈ రాష్ట్రంలోనే. మెడ వంచి తెస్తారన్నారు. ఎవరు మెడ ఎక్కడ వంచారో ఎక్కడ పడేశారో నేను చెప్పక్కర్లేదు. ఇవాళ ఒక్క ఇన్స్టిట్యూషన్ ఈయన అడగరు, వారు చెయ్యరు. ఇది కాక ఇటీవలే ఒక గమ్మత్తైన విషయం, రైల్వే జోను మీరు 56 ఎకరాలు అడిగితే ఇవ్వలేదని రైల్వే జోన్ మానేశారు. అదే కదా అన్నారు. ఎవరి బాధ్యత అండి? రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత, కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత. బాధ్యత అయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలంటావా? ప్రజలు ఆలోచించాలి. అనాలోచిత మనుషుల్ని, అనాలోచితంగానే వ్యవస్థల్ని మనం తెచ్చి మనం వెళ్తే ఏమవుతాం? అదే ఆలోచించమంటున్నాం. సిద్ధం ఉండవచ్చు, ఇంకా ప్రజలకి లూటీ చేయాలని చాలా సిద్ధం ఉండవచ్చు, అది కాదు ప్రశ్న. మాకు ఇంకా ఒక పక్కన కొందరు ప్రజాప్రతినిధులు మా పార్టీ చూడకండి, పబ్లిక్ స్టేట్మెంట్స్, టీచర్స్తో మాట్లాడుతూ ఇంతటితో మాట్లాడుతూ మా మొగాలు చూడండి అని. ఇంకా బాబు దండం, మొగాలు చూడడం కాదు, మన భవిష్యత్ ఏంటి, మనం ఆ విషయంలో ఆలోచించి ముందు. సార్,